చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవా ఉన్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినప్పుడు మానవుడు ఈ లోకంలో దేవునికి ప్రాతినిధ్యం వహించుటకు నియమించబడ్డాడు. దేవుని చిత్తమును ఈ లోకంలో నెరవేర్చడమే మానవుని పైనున్న అత్యున్నత బాధ్యత. అయితే పాపం వలన మానవుడు దేవునికి విరోధి అయ్యాడు మరియు దేవుని చిత్తము ఈ లోకంలో నెరవేరకుండుటకు స్వయంగా తానే ప్రధాన అడ్డంకిగా మారాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పాపపు దాసత్వము నుండి విడిపించుటకు మానవునిగా శరీరధారి అయ్యాడు. ఆయన తన జీవితంలో వాక్యమును ప్రకటించుటలో, కార్యములలో, పనులలో తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చుతూ వచ్చాడు. ఎంతవరకంటే మానవుల రక్షణార్థమై శిలువ యందలి శిక్షను అనుభవించునంతగా సహించాడు. శిలువ మరణమును గూర్చి ఆయన నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని అన్నాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణము యందు విశ్వాసముంచుతారో వారు రక్షణ పొందుతారు, పాపములకు క్షమాపణ పొందుతారు. దేవుని ఇష్టమును నెరవేర్చుటకు వారు తమ్మును సమర్పించుకుంటారు. ప్రభు అయిన యేసునందు రక్షణ పొంది మీరు కూడా దేవునితో నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని చెప్పవచ్చును. మీ ఎడల దేవునికి మేము చేయు ప్రార్థన ఇదియే.